నమో నారాయణాయ. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు అభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో కర్కాటక రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో అంటే ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో కొంచెము శుభ ఫలితాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు పనులు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే పనుల యందు జాగ్రత్త అవసరము. అధిక ఖర్చులు కలుగుతాయి. అవి కూడా వాళ్ళకు ఉపయోగమైన వాటికే ఖర్చులు చేసుకుంటారు. మంచి వాటికే, అవసరమైన వాటికే ఖర్చులు చేస్తారన్నమాట. మనసుకు తొందరలు కూడా ఉంటాయి. ఈ రాశి వాళ్లకు అనుకోని ప్రయాణం ఖర్చులు కూడా కలుగుతూ ఉంటాయి. సమాజంలో సమస్యలు కలుగుతాయి. కావున నిదానము వాళ్లకు ఆలోచన అవసరం అన్నమాట. కుటుంబంలో సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశాలు వీళ్లకు ఉన్నాయి. కావున వీరు ఈ మాసంలో ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ సమస్యలు లేకుండా వాళ్ళు ఉండవాలి అంటే అశ్వత్థం చెట్టుకు అంటే అశ్వత్థనారాయణ స్వామికి 16 చుట్లు ప్రదక్షిణాలు చేయడము చాలా మంచిది. అంతేకాకుండా విష్ణు సహస్రనామావళి చదువుకోవడము, విష్ణువును ఆరాధించడము, విష్ణు సహస్రనామావళి వినడము, ఇటువంటివి చేస్తే వాళ్లకు కొంత మటుకు శుభ ఫలితాలే వీళ్ళకు కలగబోతున్నాయి. ఓం స్వస్తి.